హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరకాండ 16వ భాగం మొదలు పెడదాం. ఈ విధంగా సీతాదేవి కన్నీరు మున్నీరై వచించిన దయనీయమైన పలుకులు విని మహా తేజశాలి వాయునందనుడైన హనుమంతుల వారు ఇలా స్పందించారు. ఓ సీతాదేవి, నీ వియోగ శోకాన్ని భరించలేని రాముల వారు ఏ ఇతర విషయంలోనూ గూడు కట్టుకొనక నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణం చేసి చెప్తున్నాను, రాముల వారి దుఃఖం చూసి లక్ష్మణులు వారు కూడా దుఃఖిస్తున్నారు. మహాపూజ్యురాలైన ఓ సీతాదేవి, మా అదృష్టం వలన చివరికి నువ్వు కనపడ్డావు. ఇది శోకించవలసిన సమయం కాదు. నీ దుఃఖానికి అంతం కనుచూపు మేరలో ఉంది. ఆ బల సంపన్నులైన రాజపుత్రులు, పురుషుల్లో శ్రేష్ఠులు నిన్నెప్పుడు చూడగలమా అని ఆతృతపడుతున్న వారైనా ఆ రామలక్ష్మణులు ఈ లంకను భస్మం చేయటం తథ్యం. విశాలమైన నేత్రాలు గల ఓ సీతాదేవి, క్రూరాత్ముడైన రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా సంహరించి రాములు వారు నిన్ను అయోధ్యకు తోడుకొని పోతారు. నా స్వామి అయిన రాముల వారికి తోడుగా శక్తివంతుడైన లక్ష్మణుడు, తేజస్వి అయిన సుగ్రీవుడు సముద్రం అవతల తీరంలో ఎదురు చూస్తున్న వానరులకు నీ సందేశం ఏమని చెప్పమంటావు అని అడిగారు. ఆ మాటలకు ఆ సీతాదేవి ఇంకా శోకంలో మునిగి ఉన్నదై ఆ వానర శ్రేష్ఠుడితో ఇలా జవాబు ఇచ్చింది. కౌసల్యాదేవికి లోకరక్షణార్థం జన్మించిన ఔదార్యవంతులైన రాముల వారికి నా తరపున శిరస్సు వంచి నమస్కరించి కుశలం విచారించు. సుమిత్రాదేవి తనయుడైన లక్ష్మణుడు పుష్పమాలికలను, రత్నమాలలను, అనురాగవతులైన స్త్రీలను, అపర ఐశ్వర్యాన్ని, సకల భోగాలను వదిలేసి తల్లిదండ్రులకు ప్రణమిల్లి వారి అనుజ్ఞతో రాములు వారిని అనుసరించి వనవాసానికి వెళ్ళాడు. ధర్మమైన లక్ష్మణుడు సుఖమయ జీవితాన్ని వదిలిపెట్టి సోదరుడైన రాముడికి తోడుగా మసులుకుంటూ ఆయన సంరక్షణ చూసుకుంటూ అరణ్యవాసం చేస్తున్నాడు. నేను అపహరించబడినప్పుడు మహావీరుడైన లక్ష్మణుడు నా చెంతన లేడు. పెద్దలను సేవించడంలో అతను ఆనందం చెందుతాడు. అమిత వివేకవంతుడు, సమర్థుడు అయినప్పటికీ లక్ష్మణుడు మితభాషి. అతను అందరికీ ప్రీతిపాత్రుడైన రాజకుమారుడు. పైగా నా మామగారైన దశరథ మహారాజుకు సాటైనవాడు. అప్పగించిన కార్యం ఎంత కష్టమైనా నిర్దిష్టంగా పూర్తి చేయగల సమర్థుడు లక్ష్మణుడు. ఎవరి సహచర్యం వలన రాములు వారు సర్వస్థుడై తండ్రి గురించి బెంగపెట్టుకోకుండా ఉన్నారో ఆ లక్ష్మణుణ్ణి కుశలం విచారించానని నా మాటగా చెప్పు. ఓ వానర శ్రేష్ఠుడైన హనుమ, మృదు స్వభావి, పావనుడు, సమర్థుడు, రాముల వారికి అత్యంత ఇష్టడు అయిన లక్ష్మణుణ్ణి నా దుఃఖాన్ని రూపుమాపే కార్యసాధన చేయమని చెప్పు. ఈ పని నీ మూలంగానే సానుకూలంగా అవ్వాలి. నువ్వు చూపే చొరవ, చేసే ప్రయత్నాన్ని బట్టి రాములు వారు నన్ను రక్షించే కార్యభారాన్ని సత్వరమే ఉద్యమిస్తారు. నా నాదులైన రాముల వారికి ఈ మాట పదే పదే చెప్పు. ఓ రామ, 1 మాసం వరకే నేను ప్రాణాలతో ఉంటాను. మాసం దాటితే క్షణం కూడా జీవించి ఉండను. ఇది సత్యం. దురాత్ముడైన రావణుడు నన్ను అవమానకరంగా నిర్బంధంలో ఉంచాడు. అటువంటి నన్ను ఓ మహావీర, పాతాళం నుండి ఇంద్రుడు లక్ష్మిని రక్షించినట్లు నువ్వే రక్షించాలి. ఇలా పలికి సీతాదేవి తన చీర కొంగులో ముడిపెట్టి ఉంచిన చూడామణిని తీసి రాముల వారికి ఇవ్వమని హనుమంతుల వారికి ఇచ్చింది. హనుమంతుల వారు చూడామణిని వినయంగా స్వీకరించి అది భుజాన ఇమడనందున పదిలపరుచుకునే నిమిత్తం దానిని తన చేతివేలికి పెట్టుకున్నారు. కపివరుడైన హనుమంతుల వారు ఆ మహత్వపూర్ణమైన మణిని స్వీకరించి సీతాదేవికి ప్రదక్షిణ చేసి ప్రణమిల్లి వినంబరుడై ఆమె పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. ఆ చూడామణిని భక్తిపూర్వకంగా హనుమంతుల వారు స్వీకరించారు. దాని ప్రభావంతో ప్రచండ వాయువుచే కంపించి తమాయించుకున్న పర్వతం వలె అంతవరకు డోలయమాన స్థితిలో ఉన్న హనుమంతుల వారి మనసు నిలకడ సంతరించుకుని తిరిగి ప్రయాణానికి సంసిద్ధమయ్యారు. సీతాదేవి చూడామణిని హనుమంతుల వారికి అందించి ఇలా అంది. నీ కానవాళ్లకై ఇచ్చిన ఈ చూడామణి గురించి రాముల వారికి తెలుసు.
ఆనవాళ్లుగా పంపుతున్న ఈ చూడమణిని చూడగానే రాములు వారు నన్ను, తన తల్లిని, తన తండ్రి అయిన దశరథ మహారాజును గుర్తు చేసుకుంటారు. ఓ వానరోత్తమ, కార్య సాఫల్యానికై ఇకపై ఏం చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించు. ఓ వానర శ్రేష్ఠ, ఈ కార్యం నెరవేరడంలో కీలక పాత్ర వహించవలసిన వాడివి నువ్వే. కార్యనిర్వహణలో ఎదురయ్యే సమస్యలను గురించి ముందుగా బాగా యోచించి తదనుగుణంగా వ్యవహరిస్తావు కనుక నీ ప్రయత్నాలన్నీ సదా విజయాలుగా పరిణమిస్తాయి. ఓ హనుమ, నా దుఃఖం రూపుమాపడానికి తీవ్రంగా కృషి చేయి అన్నారు. భీతిని గొలిపే పరాక్రమం గల హనుమంతుల వారు అలా చేస్తానని ప్రతిజ్ఞ చేసి శిరస్సు వంచి సీతాదేవికి నమస్కరించి ఇక బయలుదేరటానికి ఆమె అనుజ్ఞకై వేచి ఉన్నారు. వాయునందనుడైన హనుమంతుల వారు తిరిగి ప్రయాణానికి సిద్ధమైనట్లు గ్రహించిన సీతాదేవి దుఃఖం ముంచుకురాగా కళ్ళ వెంట కన్నీరు దారకట్టగా గద్గద స్వరంలో ఇలా పలికింది: వానరోత్తముడైన ఓ హనుమంతుడా, రామలక్ష్మణులకు, సుగ్రీవుడికి, అతని మంత్రులను వారి క్షేమం నేను మరీ అడిగినట్లు చెప్పు. పెద్దలైన ఇతర వానరులను కూడా వారి క్షేమం కూడా నేను తగు రీతిలో విచారించినట్లు తెలుపు. ఓ హనుమ, నేను ప్రాణాలతో ఉండగానే కీర్తిమంతుడైన రాముల వారు ఇక్కడికి వచ్చి నన్ను ఆదుకుని శాంతి కొనపరిచేలా నా దుస్థితి చెప్పి ఆయన్ని ప్రోత్సహించి ఆ పని చేసి పుణ్యం కట్టుకో. నా సందేశం రాముల వారు నీ ముఖతా వినగానే వెంటనే చేపట్టవలసిన వీరోచిత కార్యకలాపాలకు ఆదేశాలు ఇస్తారని ఆశిస్తున్నాను. సీతాదేవి పలికిన మాటలు వినగానే వాయుపుత్రుడైన హనుమంతుల వారు ఆమెకు శిరసు వంచి నమస్కరించి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు: త్వరలో వీరులైన వానర బలూక సేనా సమేతుడై రాములు వారు వచ్చి యుద్ధంలో శత్రుమూకలను సంహరించి నీ దుఃఖాన్ని తొలగించి వేస్తారు. తల్లి, మిత్రుల తోడ్పాటు పొందకుండానే రాములు వారు ఒక్కరే సూర్యుడిని, ఇంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి సైతం యుద్ధంలో జయించి నిన్ను రక్షించుకోగల సమర్థులు అన్నారు. ఆ మాటలు విని సీతాదేవి ఇలా స్పందించింది: తిరిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న హనుమంతుల వారిని పదే చూస్తూ రాముల వారి పట్ల అతనికి గల అచంచలమైన భక్తి ప్రవర్తనను వెల్లడించి పలికిన పలుకులకు పులకించిందై సీతాదేవి ఇలా అన్నారు: మహావీరుడా, నీకు అభ్యంతరం లేకపోతే ఒకరోజు ఇక్కడే ఉండి ఏదైనా రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరు. ఓ వానరోత్తమ, నువ్వు సమీపంలో ఉన్నావనే భావన మాత్రాన అభాగ్యురాలైన నా అంతులేని శోకానికి కొద్దిసేపైనా ఉపశమనం లభించగలదు. ఓ వానర పొంగవ, నువ్విప్పుడు వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఈ దుఃఖాన్ని భరిస్తూ నేను బ్రతికి ఉంటానో లేదో సంశయమే. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. ఇంతవరకు దుఃఖ పరంపరలతో కుమిలిపోతున్న నాకు నువ్వు కానరాకపోవడంతో కలిగే దుఃఖం ఇంకా మరింత తపింపజేస్తుంది. మహావీరుడైన ఓ కపివర, నీకు సహాయకులైన వానర బలోక సమూహాల్లో బల విషయంలో ఒక ముఖ్యమైన సందేహం నా మనసులో చచ్చాడుతున్నది. వానర బలోక సైన్యాలు అలవి కాని ఈ అపారమైన మహాసముద్రాన్ని ఎలా దాటగలవు? గరుత్మంతుడు, నువ్వు, వాయుదేవుడు కేవలం ఈ ముగ్గురికి మాత్రమే ఈ మహాసముద్రాన్ని దాటడానికి సాధ్యపడుతుంది. అలాంటి సమయంలో ఈ వానర సైన్యం ఈ మహాసముద్రాన్ని దాటి కార్యాన్ని సఫలీకృతం గావించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించావా? ఎందుకంటే కార్యసాధకుల్లో నీదే కదా అగ్రతాంబూలం. ఈ మహత్కార్యాన్ని సాధించడానికి నీ ఒక్కడివే చాలు. ఆ కార్యసాధన వలన నీ యశస్సు, నీ కీర్తి ఇనుమడిస్తుంది. అలా కాక రాముల వారు సైన్య సమేతంగా ఇక్కడికి వచ్చి యుద్ధంలో రావణుణ్ణి స్వయంగా తానే సంహరించి నన్ను తన రాజ్యానికి తోడుకుని వెళ్ళడం ఆయనకు నాకు గౌరవంగా ఉంటుంది. సందర్భోచితంగా సీతాదేవి పలికిన మాటలు విని హనుమంతుల వారు ఇంకా ఆమెకు తెలియజేయవలసిన విషయాల గురించి ఇలా చెప్పారు: ఓ దేవి, వానర సైన్యాలకు నాయకుడు, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఎలాగైనా నిన్ను ఆదుకోవాలనే కృతనిశ్చుడై ఉన్నాడు. అమ్మ సీతాదేవి తన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే కోట్లాది వానర వీరులతో కలిసి సుగ్రీవుడు రాక్షసులను అంతమొందించడానికి త్వరలో ఇక్కడికి రాగలరు.
పరాక్రమ సంపన్నులు, శ్రమను ఖాతరు చేయని వారు, మహాబలశాలులు, ఇచ్చే మాత్రాన్ని ఇట్టే ఎక్కడికైనా వెళ్ళి రాగలరు, దృఢ నిర్ణయం పట్టుదల గల వానరులు సుగ్రీవుడికి ఆజ్ఞానవంతులై ఉన్నారు. వారి గమనాన్ని భూమి ఆకాశంలో అడ్డు అదుపు లేదు. అమిత తేజో సంపన్నులైన ఈ వానరులు ఎటువంటి కష్ట సాధ్యమైన కార్యాన్ని అయినా సునాయాసంగా చేయగలరు. ఈ బలూక వానరుల్లో ఒక్కొక్క వానరుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ మహాసముద్రాలతో, మహాపర్వతాలతో కూడుకున్న ఈ భూమిని పలుమార్లు చుట్టి వచ్చిన సాహసవంతులు. సుగ్రీవుడి వద్ద ఉన్న వానర బలూక వీరుల్లో నాకన్నా గొప్పవారు అనేకులే ఉన్నారు. నాతో సమానమైన వారు చాలామందే ఉన్నారు. కానీ నాకన్నా తక్కువ బలం కలవారు మచ్చుకు ఒక్కరు కూడా లేరు. ఏ పని మీదైనా ముందుగా సామాన్యులైన వారిని పంపడం లోక రివాజు. అటువంటి సామాన్యుడైన నేను ఇక్కడికి రాగలిగానంటే నాకన్నా గనులైన వానర వీరుల సంగతి వేరే చెప్పాలా అమ్మా? సీతాదేవి, అందువలన అనుమానం పెట్టుకోకు, పరితాపం చెందకు, స్వస్తి పలుకు. మహావీరులైన వానరులు ఒక్క గెంతులో సముద్రాన్ని దాటి లంకకు చేరుకోగలరు. మహాశక్తివంతులు, పురుష శ్రేష్ఠులు అయిన రామలక్ష్మణులు నా భుజాల మీద ఆసీనులై ఉదయించిన సూర్యచంద్రుల చందాన ప్రకాశిస్తూ నీ వద్దకు రాగలరు. సమపోలిన వారు మరొక్కరు లేని వీరులు, మహాపురుషులైన రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చి తమ బాణాలతో లంకా నగరాన్ని చిన్నాభిన్నం చేసి వేస్తారు. ఓ సీతాదేవి, రఘువంశానికి ఆనందభరితుడైన రాముల వారు యుద్ధంలో రావణుణ్ణి సపరివార సమేతంగా సంహరించి నిన్ను తన నగరానికి తోడుకుని వెళ్తారు. ఓ దేవి, ఓ రడిల్లు, నీకు శుభం కలుగుతుంది. సముచిత సమయం కోసం ఓపికతో వేచి ఉండు. జ్వాలాలతో ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా తేజో విరాజమానులైన రాముల వారిని త్వరలో చూడగలవు. రాక్షసు రాజైన రావణుడు పుత్రులు, మంత్రులు, బంధుగణ సమేతంగా మట్టి కరిచిన తర్వాత రోహిణీ చంద్రుణ్ణి చేరినట్లు నువ్వు తప్పక రాముల వారిని చేరుకుంటావు. మిథిలా రాజకుమారైన ఓ సీతాదేవి, త్వరలో దుఃఖసాగరపు అవతల తీరానికి చేరుకుంటావు. రాములు వారి చేతిలో రావణుడు హతమారటం నువ్వు త్వరలో చూడగలవు అన్నారు. ఇక్కడితో సుందరాకాండ 16వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.